టీచర్స్ అంతా బతిలాడి నా హాస్టల్‌లో ఏశారు నన్ను. వాళ్ళ మాట్లాడి ఒక గవర్నమెంట్ హాస్టల్, బీసీ హాస్టల్‌లో నన్నేశారు. ఏసిన తర్వాత అల్ల గూడా నిజంగా చెప్తున్నానండి. అవి గుర్తుకొస్తే ఒక్కొక్కసారి బాధనిపిస్తది. చెప్పకూడదు గానీ, ఒక్కొక్కరొచ్చి నైట్ పూట మా పక్కన పడుకొని నరకయాతన ఇబ్బంది పెట్టేవాళ్ళు నిజంగా. అంటే మా నడక, మా విధానాన్ని చూసేవాడు. నైట్ పూటొచ్చి ఎక్కడ పడితే అక్కడ టచ్ అరె ఆ టైంలోనే అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు మమ్మల్ని. హాస్టల్‌లో కూడా. అబ్బాయిలా? ఆ! నాకనిపిచ్చేది. లేకపోతే ఫుడ్ కోసం లైన్‌లో నిలబడతాం గదా! ఎక్కిరించేవాళ్ళు అందులో కూడా. "ఏయ్! వాడికి వేరే లైన్ కట్టియండ్రా. ఏయ్! నువ్వు ముందుకు రా" అని ఎక్కిరించడము. ఒక 100 మంది ఉంటారు హాస్టల్‌లో. అలా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టడము, లేపోతే వాళ్ళంతా కలిసి గ్రూప్‌గా మాట్లాడుకొని అగో వాడొస్తున్నాడని చెప్పి సైగ చేయడము. తర్వాత మధ్యరాత్రి పూట నేను ఫేస్ చేశానవి. నేను పడుకున్న ప్లేస్‌లో తెల్లారేసరికి నా పక్కన ఇద్దరు, ముగ్గురు పిల్లలు చేంజ్ అయ్యేవాళ్ళు. చాలా నరకయాతన అనుభవించాను నేను నిజంగా. అప్పుడు ఎవరికైనా వెళ్లి చెప్పామనుకో, వాళ్ళే మమ్మల్ని తిట్టేవాళ్ళు. "ఏయ్! ఇన్ని రోజులేంది ఈడేంటి ఇప్పుడేంట్రా కొత్తగా" అని చెప్పేసనేసి. అలాంటి అనుభవాలు కూడా చాలా ఎదుర్కొన్నాను.